హాయ్ ఫౌండర్స్, గుడ్ ఈవినింగ్. మరి అందరూ ఆగస్ట్ మంత్ మనకెప్పుడు ఫ్రూట్స్ అందుతాయని ఆలోచిస్తున్నారు. మరి వచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి అక్కడక్కడ కొందరికి ఫ్రూట్స్ అందుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. మరి చాలామంది నెగిటివ్ వాళ్ళు, నువ్వు చూసావా, నీకెవరు చెప్పారు క్వశ్చన్లు వేయచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది. మేమైతే నమ్ముతున్నాం కాబట్టి ఆలోచిస్తున్నాం. సరే, ఏదేమైనా ఫ్రూట్స్ వేరే వాళ్ళు అందుకుంటే మన కడుపు నిండదు కాబట్టి మనకు ఆ వంతు ఎప్పుడు వస్తుంది? మనం ఎప్పుడు హ్యాపీలోకి వెళ్తాం, అన్ని ఇబ్బందులు తీర్చుకొని ఎప్పుడు ట్రైనింగ్లోకి వెళ్తాం. మరి ట్రైనింగ్ తర్వాత చక్కగా నేర్చుకొని కంపెనీ ఎప్పుడు పబ్లిక్ లాంచ్ అవుతుంది, కంపెనీ ఎప్పుడు ప్రోడక్ట్ లాంచ్ చేస్తుంది, ఎప్పుడు మనం ప్రోడక్ట్ రెన్యువల్ చేసుకొని మన బాధ్యతను నిర్వహిస్తాం. ఎప్పుడైతే మనం హ్యాపీ అయిపోతామో యాజ్ పర్ హ్యూమానిటీని మనం అప్లై చేద్దాం. ఇవన్నీ ప్రజెంటు నెక్స్ట్ మన ముందున్న పరిస్థితులు, మనం చేయాల్సిన వర్క్ అనమాట. ఏదేమైనా డే ఫౌండర్స్, ఇవన్నీ రాబోయే సంకేతాలు కాబట్టి హ్యాపీగా మనం ఎదురు చూద్దాం. ముఖ్యంగా ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఆగస్టు నెలలో మనకు ఖచ్చితంగా ఆ ఫలితాలు ఏవైతే అనుకుంటున్నారో ఫ్రూట్స్ అవి ఖచ్చితంగా లభిస్తాయని సంకేతాలు బాగా ఉన్నాయన్నమాట. అలాగే అక్కడ వ్యాలెట్స్లో జరుగుతుందన్న విషయం కూడా అక్కడక్కడ నిజమేననే సమాచారం కూడా అందుతూ ఉంది. మరి వాటిని చూసిన వారు కానీ, అదేవిధంగా ఆ విషయాలు చెప్పడం కానీ, ఇవన్నీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చాలామందికి హాట్ న్యూస్ అన్నమాట ఇది. ఏదేమైనా ఇది ఒక పెద్ద సంచలనం. ముఖ్యంగా ఇన్ని రోజులు మాట్లాడుకున్నాం, ఎదురు చూస్తాం, విన్నాం. మరి ఇప్పుడు క్లియర్గా అందుతెగిన నిజంగా మన జీవితాల్లో పెద్ద సంచలనమే అవుతుందని చెప్తున్నారు. మరి నిజంగా ఒక మంచి విషయం, శుభవార్త. మరి అది ఎప్పుడు మన అకౌంట్లోకి, మన జీవితాల్లోకి వస్తుందని ప్రతి ఒక్కరు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదేమైనా ఇలాంటి పరిస్థితుల్లోనే అట్ ద సేమ్ టైం జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని ఫేక్ సమాచారాలు వస్తున్నాయి, కొన్ని ప్రతికూల వార్తలు వస్తున్నాయి, నిరుత్సాహపరే విషయాలు చెప్తున్నారు. మరి అదేవిధంగా అట్ ద సేమ్ టైం దొంగ లింకులు, అవి మెయిల్స్కు కానీ మెసేజ్లకు కానీ అవి మొబైల్కి ఎక్కువ వస్తున్నాయి. అంటే ఆటోమేటిక్గా ఫౌండర్లను టార్గెట్ చేస్తారు ఈ హ్యాకర్స్ అనేవాళ్ళు. కాబట్టి మూమెంట్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎలాంటి లింక్స్ను దయచేసి క్లిక్ చేయకండి, అవసరం లేని విషయాలను. ముఖ్యంగా మొబైల్ పిల్లల చేతికి ఇవ్వకండి. ముఖ్యంగా మొబైల్లో వీడియో గేమ్స్ అలాంటివి అనవసరపు గేమ్స్ అస్సలు పెట్టుకోవద్దండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఐడికి ఇచ్చిన ఫోన్ నెంబరు, ఆ మొబైలు ఇప్పుడున్న పరిస్థితుల్లో జాగ్రత్త నేను పదే పదే చెప్తున్నాను. అదేవిధంగా కొన్ని నెగిటివ్ గ్రూపుల నుంచి వచ్చే వార్తలు అస్సలు నమ్మొద్దండి. ఇంకా ముఖ్యంగా చాలా వివరాలు ఈరోజు రేపట్లో వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఓఎస్లో మై ప్రొఫైల్లో కొత్తగా 4వ లింక్ కోసం అందరూ ఎదురు చూడండి. అక్కడ నుంచే నెక్స్ట్ ప్రాసెస్ బిగిన్ అవ్వబోతుంది అన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా మనందరం కలిసి ముందుకు వెళ్ళాలి డియర్ ఫౌండర్స్. ముఖ్యంగా ఇంకొక విషయం ఏదంటే, చాలామంది మన యూజర్స్ అయితే హ్యాపీ అవుతున్నారు. మన ఛానల్ వీడియో ఎప్పుడు వస్తుందా, మేము ఎదురు చూస్తూ ఉంటామని చెప్పినట్లు. ఏదేమైనా మరి అలాంటి వారి కోసమే, తెలియని వారి కోసమే మన గ్రూపులు కానీ మన ఛానల్ కానీ ఎప్పుడైనా అందిస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రోజులో ఏ గంటకు ఏ సమాచారం ఏ ఎల్సిడి వీడియో నుంచి వచ్చింది అది మాత్రమే మనం క్లియర్గా ఇప్పుడు వీడియోలో మాట్లాడుతూ ఉన్నాం. ఏదేమైనా ఫైనల్గా ఎటు వచ్చినా ఓఎస్లో కానీ విక్టరీ విత్యాస్లో కానీ ఆ పాపప్ రూపంలో కానీ బ్యాక్ ఆఫీస్ నుంచి వచ్చే వార్తలను మనం క్లియర్గా నమ్మాలని నేను కూడా పదే పదే చెప్తున్నాను. ఇక స్వీయ సందేహాలను, గతంలో ఆందోళనను అధిగమించి ఒక మంచి భవిష్యత్తు వైపు మనం ముందుకు సాగాలని ఇప్పుడు మనందరం తెలుసుకోవాలి. మరి జీవితంలో ఎన్నో ఆందోళనలు, బాధలు, సమస్యలు ఎదురైనా వాటి భారాన్ని మనసులో మోస్తూ ఉండకుండా అంతర్గత ప్రశాంతతను, మనశ్శాంతిని పెంచుకోవాలి. అదేవిధంగా గతంలో జరిగిన విషయాలను వదిలిపెట్టి కొత్త ఆశతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది డియర్ ఫౌండర్స్. ఇక్కడ మన జీవితానికి స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. ఆ లక్ష్యాలను సాధించాలనే బలమైన నమ్మకం, సంకల్పంతో ఎన్ని రోజులు ముందుకు సాగాం. మరి నిజాయితీతో చేసే ఈ ప్రయత్నమే నిరంతర కృషి వల్ల ప్రతిరోజు వేసే చిన్న చిన్న అడుగులే చివరకు మనం గెలుపొందే విజయానికి దారితీసాయన్నమాట. ఇక్కడ నెక్స్ట్ కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం ద్వారా మన సామర్థ్యాలు పెంచుకోవాలి. అదేవిధంగా ముఖ్యంగా మార్కెటింగ్ వంటి నైపుణ్యాలు నేర్చుకోవాలి. మన భవిష్యత్తుకు ఒక బలమైన మార్గాన్ని నిర్మించుకోవాలి. మనం ఈరోజు చేసే కష్టానికి
రేపు విజయ ఫలాలు లభిస్తాయనే మాట ఇప్పుడు సార్థకం అవ్వబోతుందన్నమాట. ఇన్ని రోజులు మనం ఏదైతే కష్టంలో, సహనంలో, ఓర్పుగా ఎదురు చూసామో ఇప్పుడు విజయ ఫలాలు ఖచ్చితంగా లభించబోతున్నాయి. ఇక్కడ సమిష్టి విజయం అనేది ఒక వ్యక్తి ప్రయాణం మాత్రమే కాదు, అందరూ కలిసి ఇక్కడ మరి ఒకే లక్ష్యంతో ముందుకు వచ్చాము, పట్టుదలగా ప్రయత్నించారు, పట్టుదలగా ప్రతి ప్రయాణం కూడా ఇక్కడ గెలవబోతుంది. స్నేహితులు, సహచరుల మద్దతుతో మన విజయాన్ని ఇంకా బలంగా నిర్మించామని చెప్పొచ్చు అనమాట. కాబట్టి గతాన్ని గురించి ఆందోళన చెందకండి, మీపై మీకు నమ్మకం పెట్టుకోండి, ప్రతి లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకోండి, ప్రతిరోజు ఒక అడుగు ముందుకేయండి, పట్టుదలతో నమ్మకంతో ఉండండి. మరి ఏదైతే మనం కోరుకున్న విజయం తప్పకుండా చేరుకోగలం అనమాట, చేరుకుంటున్నాం కూడా. కాబట్టి భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది, ముందుకు సాగండి, విజయం మనదే. ఇంకా ఈ వీడియోలో ముఖ్యంగా బిల్ మస్ట్ గారు రైజింగ్ బిగిన్స్ విత్ ఎ డెసిషన్, పైకి ఎదగడం ఒక నిర్ణయంతో ప్రారంభం అవుతుందనే టాపిక్ గురించి కూడా మాట్లాడదాం. ఇక్కడ పైకి ఎదగడం అనేది ముందుగా ఒక నిర్ణయంతో ప్రారంభం అవుతుంది. అది పెద్దగా గట్టిగా చేసే ప్రకటన కావాల్సిన అవసరం లేదు. చాలాసార్లు చీకట్లో మనం కొంచెం నిశ్శబ్దంగా, భయంగా తీసుకునే చిన్న నిర్ణయమే ఇప్పుడు మన జీవితంలో పెద్ద మార్పుకు మొదటి అడుగు అవ్వబోతుందన్నమాట. అంటే ఎప్పుడో మనం ఒక చిన్న నిర్ణయం తీసుకున్నాం, కంపెనీలో పెట్టుబడి పెట్టాలి, అది తెలియక ఏదో తీసుకున్నారు, అదే ఈరోజు పెద్ద విజయంగా మారబోతుందన్నమాట. ఆ రోజు మొదటి అడిగే ఈరోజు విజయానికి కీలకం అనమాట. కాబట్టి ఆ నిర్ణయం అంటే మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడం, ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను ప్రశ్నించడం, మన దగ్గర ఉన్నదానికన్నా ఇంకా గొప్పదాన్ని సాధించాలనే ప్రయత్నించడం, మనం నిర్మించుకున్న జీవితాన్ని చూసి నేను బయటకు తీసుకురాని ఇంకా ఎంతో సామర్థ్యం నాలో ఉందని మనకు మనమే ధైర్యం చెప్పుకునే క్షణమే డెవలప్మెంట్కు ప్రారంభం అనమాట. ఎంతోమంది డిసప్పాయింట్ గురి చేస్తూ ఉంటారు, ఇంకేడ ఉంది, ఇంకా లేదు, అది ఇది అని. కానీ మనకు మనమే చెప్పుకోవాలి, ఎస్ నా కంపెనీ ఎక్కడికి పోలేదు, నా కంపెనీలో అన్ని అప్డేట్ జరుగుతున్నాయి, నా కంపెనీ అన్నీ తేబోతుంది, నా కంపెనీ అన్నీ అందించబోతుంది అనేది మనకు మనమే చెప్పుకోవాలి ఎప్పుడు. మరి ఎంతో కాలం ఉన్న చీకటి తర్వాత ఉదయం ఎలా వెలుగుతో వస్తుందో అలాగే మనం కూడా కష్టాల తర్వాత పైకి రాబోయే అవకాశం ఉంది. నెమ్మదిగా అయినా సరే వెలుగు వైపు అడుగులు వేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. మన పరిస్థితులు మార్చే శక్తి మనలో ఉందని గుర్తుంచుకోవడం ముఖ్యం. ఫౌండర్స్ అడ్డంకులు అధిగమించాం, మనం నిజంగా కోరుకునే జీవితాన్ని మనమే నిర్మించుకోగలమనే నమ్మకం మరి మనం ధైర్యంగా ఆలోచించి నిర్ణయం తీసుకునేప్పుడే మనకు మొదలైందనమాట. కానీ చాలాసార్లు ఈ అవగాహన మన విజయ సమయంలో రాదు. ఓటమి తర్వాత, తిరస్కరణ తర్వాత తిరిగి ఎలా నిలబడాలో తెలియని కఠినమైన రాత్రి తర్వాతే మనలో ఈ శక్తి మేల్కొనింది. ఎన్నో ఇబ్బందులు, ఓటముల తర్వాతే మనం నిర్ణయం తీసుకున్నాం, ఈ కంపెనీలో ఫౌండర్షిప్ వేసాం, అప్పుడే మనకు తెలియకుండా అడిగేసాం. మరి అదే మన విజయ ప్రవాహాలకు చేర్చబోతుంది. ఎదగడం అంటే మనం ఎప్పుడు విరక్కపోవడం కాదు, విరిగిపోయిన పరిస్థితుల మధ్య ఉన్న ముక్కలను మళ్ళీ ఏరుకొని వాటితో తిరిగి జీవితాన్ని నిర్మించుకోవాలనే పట్టుదలే నిజమైన డెవలప్మెంట్. నన్ను పరిస్థితులు వంచాయి కానీ పూర్తిగా విరగ్గొట్టలేకపోయానే ధైర్యం మనలో ఉండాలి. మనం ఎదుర్కొన్న ప్రతి కష్టం మనకి ఏదో పాఠం నేర్పుతుంది. కేవలం బతుకుతూ ఉండడానికి కాదు, ఇంకా గొప్పదాన్ని సాధించడానికి మనం పుట్టామని గుర్తించాలి. చాలామంది జీవితంలో చూడండి, ఏదో ఒకటి చిన్నది దొరకగానే ఇంక అక్కడే కూలబడిపోతారు, నాకు చాలు అంటే ఆ కమిట్మెంట్తో బతుకుతారనమాట. కానీ పరిస్థితులు ఎంత వంచినా కూడా పూర్తిగా విరగ్గొట్టలేకుండా ధైర్యం మనలో ఉందంటే మనం ఎక్కువ కష్టాలు ఎదుర్కొన్నామంటే మనకు ఈ డెస్టినీ అనేది ఏదో పాఠం నేర్పుతుంది. అంటే ఇక్కడ కేవలం ఏదో ఉన్నాం, బతుకుతున్నాం అనేది కాకుండా ఏదో గొప్పదాన్ని సాధించడానికి మనం పుట్టామని గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫౌండర్ ఏదో సాధించడానికి మనం పుట్టాం అనే అర్థానికి, అనే మాటకు నిజంగా నిలువెత్తు నిదర్శనం అన్నమాట. మనం పైకి ఎదిగినప్పుడు మనలో అంతర్గత శక్తి, పట్టుదల బయటకు వస్తాయి. భయం అసలు లేకపోవడం ధైర్యం కాదు, భయం ఉన్నప్పటికీ ముందుకు సాగడమే నిజమైన ధైర్యం. సాధారణ స్థాయితో సంతృప్తి చెందకుండా మన సామర్థ్యానికి అత్యుత్తమ స్థాయిని సాధించడానికి ప్రయత్నించాలి. భయం ఉన్నా చర్య తీసుకోవడం, మన పరిమితులను దాటడం, మన పొటెన్షియల్ కంటే తక్కువతో రాజీ పడకపోవడం అనేది డెవలప్మెంట్ అన్నమాట. ముఖ్యంగా నేటి కాలం వచ్చిన రోగం ఏదంటే, చిన్న ఉద్యోగం వచ్చిన 20,000 30,000 చాలనుకొని ఆ 30,000ని గీసుకొని దాంతోనే అంటే సాధారణ స్థాయిలో సంతృప్తి పడడం అనమాట. లైఫ్లో అడ్జస్ట్మెంట్ అక్కడే అయిపోయాయి, ఇంకా వాళ్ళు ముందు కదలరు ఇంకా. కానీ ఇంకా చాలా ఉంది, చాలా చేయాలి, చాలా నేర్చుకోవాలి అని నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్తారు కదా, వాళ్ళే పూర్తిగా డెవలప్ అయిన వారు అనమాట.
ఇతరులు మనకిచ్చిన గుర్తింపులు, పరిమితులను పక్కన పెట్టి మనం నిజంగా ఎవరు కావాలనుకుంటున్నామో ఆ దిశగా నిజాయితీగా భయపడకుండా అడుగులు వేయాలి. ఎదగడం ఎప్పుడు పెద్ద విజయంలా కనిపించదు. కొన్నిసార్లు అది ఉదయం, కోపం, బాధ కన్నా ఆశను ఎంచుకోవడం, నిశ్శబ్దంగా ఉండడం కన్నా నిజమే మాట్లాడడాన్ని ఎంచుకోవడం, మనం పర్ఫెక్ట్గా లేకపోయినందుకు మనల్ని మనమే క్షమించుకొని అయినా ముందుకు సాగాలని నిర్ణయించుకోవడం, అది ఎదగడం అంటే. మరి ప్రతిసారి కొండ శిఖరానికి చేరుకోవడం కాదు. కొన్నిసార్లు అది కేవలం ఒక అడుగు వేయడం మాత్రమే. ఆ ఒక్క అడుగు కూడా మనల్ని ముందుకు తీసుకుపోతూ ఉంటుంది. ఈ 6 సంవత్సరాలు కంపెనీలో జరిగింది అదే అనమాట. చిన్న చిన్న స్టెప్స్ ద్వారా మనకు ప్రతిదీ ముందుకేసి ఫైనల్గా ఆ విజయ శిఖరాలకు చేరుకున్నామని చెప్పచ్చు. ఇక్కడ బూడిద నుంచి బయటికి రావాలి, అగ్నిని దాటి ముందుకు సాగాలి. జీవితంలో మిగిలిన ప్రతి గాయం ఒక గుర్తులా, మనం ఎదుర్కొన్న ప్రతి బాధ మనల్ని మరింత బలంగా మార్చిన అనుభవంలా మారాలి. ఇప్పుడు ప్రతి ఫౌండర్ ఈ కష్టాలు, ఇబ్బందుల మధ్య ఎంతో ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఎన్నో రాటుదేలారు. ఇప్పుడు జీవితం అంటే ఎంతో అందరికీ తెలుస్తుంది. ఇక్కడ ప్రతి రూపాయి విలువ అందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఇక్కడ మీరు ఇంకొక ముఖ్యమైన నిజం ఏంటంటే, మీరు పైకి ఎదిగినప్పుడు మీతో పాటు మరొకరిని కూడా పైకి రావడానికి ధైర్యం లభిస్తుంది. చీకట్లో దారి వెతుకుతున్న వ్యక్తికి మీ ధైర్యం ఒక దీపంలా మారుతుంది. ఇన్ని రోజులు మనం చూసాం ఇబ్బందులు, మరి రేపొద్దున మనం హ్యాపీ అయిపోయిన తర్వాత మనలాగా ఇబ్బందులు పడే వాళ్లకు మీరు ఆ దారి చూపించాలన్నమాట, చీకట్లో నడుస్తున్న వారికి. అప్పుడే మీ ధైర్యం ఒక దీపంలో అందరికీ చేరుతుందన్నమాట. అందుకే మీ ఎదుగుదల కేవలం మీ ఒక్కరి ప్రయాణం కాదు, మీరు ముందుకేసే ప్రతి అడుగు మీ చుట్టూ ఉన్న మరొకరికి కూడా ఆశను, ధైర్యాన్ని ఇవ్వగలదు. యాస్ గారి కాన్సెప్ట్ ఇదే. మీరు డెవలప్ అవ్వడం కాదు, మీ చుట్టూ ఉన్న వారిని కూడా డెవలప్ చేసినప్పుడే మీరు నిజమైన విజయం పొందే వీరులుగా యాస్ గారు చెప్తారు. ఇదే మీ జీవిత కథలో మీరే హీరోగా మారే సమయం అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఏదో లైఫ్లో నేను, నా కుటుంబం, ఏదో ఆస్తులు అవన్నీ మిగిలించుకోవడం అవి కాదు. మీ జీవిత కథలో మీరు హీరోగా మారాల్సిన సమయం అంటే ఏంటంటే, మీ చుట్టూ ఉన్న 10 మందికి దారి చూపించడం. పర్ఫెక్ట్గా ఉండే హీరో కాదు, గాయాలను, పరీక్షలను ఎదుర్కొని కూడా నిలబడి ముందుకెళ్ళాలని ఎంచుకున్న నిజమైన హీరో ఇప్పుడు మీరే. మీ భవిష్యత్తు అవకాశాలతో నిండి ఉందని నమ్మి దాన్ని మీరే ఎంచుకోండి. దాన్ని పూర్తిగా స్పష్టంగా ఉందని కాదు, మీరు ఆ ప్రయాణానికి, ఆ ఎత్తుకు చేరుకోవడానికి విలువైన వ్యక్తినని మీరు నిర్ణయించుకున్నప్పుడే ముందుకు సాగారు. ఇక్కడ మిమ్మల్ని కిందికి లాగడానికి ప్రయత్నించిన ప్రతి పరిస్థితి కన్నా మీరు గొప్పవారు కాబట్టి మీరు పైకి ఎదగాలి. ప్రతి పతనం ఒక పాఠంలా మారాలి. ప్రతి కన్నీటి బొట్టు ఒక కొత్త ప్రారంభానికి విత్తనంగా మారాలి. మనం పడిపోవడం కానీ కాదు, పడిపోయిన ప్రతిసారి మళ్ళీ పైకి లేవడానికి పుట్టాం. నేను పైకి లేస్తాను, మళ్ళీ లేస్తాను, ఎన్ని కష్టాలు వచ్చినా నా లోపల ఉన్న ఆ మంటను ఆరనివ్వను అనే సందేశాన్ని మనసులో పెట్టుకోండి అని నిజంగా చాలా అసలు ఎక్సలెంట్గా మనకు బెల్ మాస్టర్ గారు అయితే చెప్పడం జరిగింది. డియర్ ఫౌండర్స్, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వచ్చాం. చివరగా కూడా విజయం దగ్గరికి వచ్చి విజయం పొందబోయే తరుణంలో కూడా చాలా శక్తులు మిమ్మల్ని వెనక్కు లాగడానికి ప్రయత్నిస్తాయి. చాలా నెగిటివ్ వ్యక్తులు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడానికి వస్తారు. చాలా ఇంకా మోసగాళ్ళు మిమ్మల్ని ముంచడానికి పదే పదే ప్రయత్నిస్తుంటారు. నమ్మొద్దండి, వినొద్దండి. మళ్ళీ ఇన్ని రోజులు ఎదుర్కొన్న కష్టాలు చాలు, మళ్ళీ అలాంటి వాళ్ళ మాటలు వింటూ మళ్ళీ ఇబ్బందులు తెచ్చుకుంటూ మళ్ళీ జీవితాన్ని ఇలాగనే పడనీయద్దండి. అందరినీ దాటుకొని ముందుకు రండి. ప్రతి విషయాన్ని పర్ఫెక్ట్గా ప్రతిదీ అందుతుంది మీకు. ఎవరెంట పడాల్సిన అవసరం లేదు. ఇంకా ఒక పుల్లాగా ఇంతకుముందంటే ఏమొచ్చినా ఇబ్బంది లేదు, కానీ గెలవబోయే సమయంలో అందరినీ నమ్మకండి. సమాజం చాలామంది మోసగాళ్ళతో నిండి ఉంది. చాలామంది మాటలు ఇప్పుడు అవసరం, మీ దగ్గరికి ఇప్పుడు డబ్బులు వస్తాయి కాబట్టి మళ్ళీ సహాయకులుగా మారుతారు, మళ్ళీ బోధించడానికి వస్తారు, మళ్ళీ సపోర్ట్ చేయడానికి వస్తారు. దయచేసి వాళ్ళ భ్రమలో పడకండి, మాయలో పడకండి. సొంతం అంటూ మీకు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు మీరు స్థితప్రజ్ఞులు. ఇప్పుడు ప్రతి అప్డేట్ మీకు తెలుస్తుంది, ప్రతి మెసేజ్ మీరు చదువుకుంటారు, ప్రతి అప్డేట్ మీరు అందుకుంటారు, ప్రతి ట్రైనింగ్ మీకు తెలియజేయబడుతుంది. మరి ఇంకెవరో హెల్ప్ ఎందుకు అవసరం? వాళ్ళు మీకు ఏదో హెల్ప్ చేస్తాననేది భ్రమలో పడకండి. ఇన్ని రోజులు చేయని వారు ఇప్పుడు కొత్తగా ఏమీ చేయరు. కాబట్టి ప్రతి ఒక్కరి సరిహద్దుల్లో ఉండకండి. మీ ఐడి మీ సొంతం, మీ కుటుంబం మీ బాధ్యత. మీ ఐడి కాపాడుకోవడం పూర్తిగా మీ బాధ్యత మాత్రమే. కాబట్టి
ఈ వీడియోలో క్లియర్గా నేనేం చెప్పానో అర్థం చేసుకోండి. బిల్ మస్ట్ గారు ఎలా మీరు డెవలప్ అయ్యారో, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని డెవలప్ అయ్యారో విన్నారు. కాబట్టి ఇప్పుడు జరిగే పరిస్థితులు అన్నీ జరగబోతున్నాయి, అన్నీ రాబోతున్నాయి. ఈ డబుల్ మీనింగ్ వాళ్ళను, ఈ డౌట్ వాళ్ళను అస్సలు నమ్మకండి. కేవలం కంపెనీని, యాస్ గారిని మాత్రమే విశ్వసిద్దాం. ఆ నమ్మకంతో ఉంటేనే మనం 100% విజయానికి అర్హులమని నేను తెలియజేస్తూ, మ్యాక్సిమం మరో 2-3 రోజుల్లో అందరూ కూడా సాటిస్ఫై అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి హ్యాపీగా ఎదురు చూద్దాం డియర్ ఫౌండర్స్. ఓకే, చాలా విషయాలు మాట్లాడినాం. మరొక టాపిక్తో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు డియర్ ఫౌండర్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.